గురుభ్యో నమః. పెరే తిరుమజి, మూడవ పది, 9వ తిరుమజి, తెలంకొండ. తిరునాంగూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దివ్యదేశాల్లో ఒకటైనటువంటి వైగుంద విన్నగరం అనే దివ్యదేశాన్ని మడనెంజే వణంగు, ఓ మనసా వణంగు, నమస్కరించు అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వారు ఈ తిరుమలలో. అందులో 5వ పాసురం, ఐదో పాసురం మెడైన్ అంటే నిన్న 4వ పాసురంలో ఏం చెప్పారు? రామావతార వైభవాన్ని చెప్పడానికి ఆరంభించి మొదటగా సీతాపిరాటి విషయంలో ఇబ్బంది పెట్టినటువంటి, అంటే సీతాపిరాటిని కూడా రక్షించినటువంటి వాడు రామచంద్రుడు అంటూ, ఆ సీతాపిరాటికి అలాంటి కష్టాన్ని కలుగజేసినటువంటి ఆ శూర్పణఖ యొక్క విషయాన్ని నిన్న చెప్పి, అందమైనటువంటి వస్త్రాలు కట్టుకొని వచ్చింది, పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చింది, అదిగో సీత పిరాటి మారుల వలె వచ్చింది. కానీ రామచంద్రుడి దగ్గరికి వచ్చాక తన యొక్క అసలు రూపం బయటపడింది అని చెప్పినట్లుగా, అలా శూర్పణఖ రామచంద్రుడి యొక్క చేతితో ముక్కు చెవులు కోయించుకొని ఇదిగో 2 చేతులు ఎత్తి వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి ఆ శూర్పణఖ. అలాంటి శూర్పణఖ ఎవరి విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టిందంటే సీతాపిరాటిని. ఆ సీతాపిరాటిని ఎలా ఇబ్బంది పెట్టింది అనేది ఈ పాసురంలో చెప్తున్నారు. 5వ పాసురంలో మిన్ననయ నున్మరుంగుల్ மெல்லியற்கால் இலங்கை ஏந்தன் முடி ஒருபதும் தோல் இருபதும் போய் உதிரா தன்னிகர் சிலை வளைத்து அந்நிலங்கை பொடி செய்த தடந்தோழன் மகஜெந்து இனுது மறுவு இறை கோயில் சென்னெலொடு செங்கமலம் சேல் கயல்கள் வாழை செங்கஜு நீர் ஒடுமிடைந்து கழனி திகழுந்தெங்கும் மண்ணு புகழ் வேதியர்கள் மலிவெய்து நாங்கூர் వైగుంద విన్నగరం వడంగు మడనెంజే. ప్రతిపదార్థము: వస్త్రముచే అందు నాడు, మిన్ననయ మెరుపుతో సమానమైనటువంటి, నున్మరుంగుల్ సూక్ష్మమైన నడుము గల, మెల్లియర్క మృదు స్వభావరాలకు సీతాదేవి కొరకు, ఇలంగై వేందన్ లంకకు రాజైనటువంటి రావణాసురుడి యొక్క ముడి కిరీటములు, ఒరుపదుం 10 తోల్ భుజములు, ఇరుపదుం 20 పోయి ఉదిరా పోయి రాలేటట్లుగా, తన్నిగరిల్ తనకు సాటి లేని శిలై ధనస్సును, వళైత్తు వంచి, ఇలంగై లంకను పొడిసేరా భస్మము చేసినటువంటి, తడంతోళన్ విశాలమైన భుజములు గల స్వామి, మగజిందు సంతోషించి, ఇనుదు భోగ్యముగా, మరువి ఉరై కోయిల్ నిత్యవాసము చేస్తున్నటువంటి దివ్యదేశమైన చెన్నెలొడు ఎర్రని ఒరిచేలతో కూడా, శంఖమలం ఎర్ర తామర పువ్వులు, సేల్ మత్స్యములు, కయలుగల్ చిన్న చేపలు, చవడలు పరిగలంట, వాళై వాలుగ చేపలను, శంకజు నీరుడు ఎర్ర కలువలతో కూడా, మెడైందు సాంద్రమైన, ఖజని ఎంగుం పొలముల యందంతటను తెగజందు ప్రవేశించి, మన్ను పొగడు వేదియరుగల్ స్థిరమైన కీర్తిని గల బ్రాహ్మణుడు, మలివేదుం నాంగూరు వైగుంద వెన్నగరం మడనెంజే వణంగు. సమృద్ధి చెందుతున్న తిరునాంగూరులోని వైగుంద విన్నగరం అనేది దివ్య దేశమును భవ్యమైన మనస్సా వణంగు ఆశ్రయించు అంటున్నారు ఈ పాసనలో. సుందరమైన నడుము కలిగినటువంటి సీతాపిరాటి, ఆ సీతాపిరాటి కోసమని రావణాసుడి యొక్క 10 శిరస్సులను 20 భుజాలని తన యొక్క ధనుస్సును వంచి రాల్చివేశాట. అలానే లంకా పట్టణాన్ని భస్మం చేసినటువంటి వాడు, చేసినటువంటి భుజ సౌందర్యము గల స్వామి ఎక్కడ వేయించేసి ఉన్నాడు? ఇప్పుడు నిత్యవాసం చేస్తూ ఉన్నట ఈ వైగుంద విన్నగరంలో.
అలాంటి దివ్యదేశం అక్కడ ఎలా ఉన్నదట? ప్రకృతి అంతా కూడా వరిచేలు, నానా విధాలైనటువంటి మత్స్యాలు, ఎర్ర తామర పూలు, ఎర్రటి కలువ పూలు, పొలములో అంతటా కూడా దట్టంగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తిరునాంగూరులోని వైగుంఠ విన్నగరం అనే దివ్యదేశాన్ని మనస్సా ఆశ్రయించు అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వారు. మిన్ననై ఇత్యాది மின்போலே இருக்கிறா நேரிய இடையே உடையலாய் மிருது ஸ்வபாவையாய் இருக்கிற பிராட்டிக்காக லங்கைக்கு நிர்வாகனாயிருக்கிற ராவணனுடைய 10 தலையும் 20 தோளும் போய் உதிரும்படியாக தனக்கு ஒப்புண்டாகிலும் உபமானரகிதமாயிருக்கிற வில்லை வளைத்து அன்னு லங்கையை பொடுப்படுத்தின தோல் மிடுக்கை உடையவன். మెరుపులాగా నడుము ఉన్నదా లేదా అన్నట్లుగా సన్నటి నడుము కలిగినటువంటి సీతాపిరాటి మృదు స్వభావురాలు. అలాంటి పిరాటి కోసమని లంకా పట్టణానికి నిర్వాహకుడైనటువంటి రావణాసురుడి యొక్క 10 తలలను 20 భుజాలను అన్ని రాలిపోయేటట్లుగా, ఇదిగో రామచంద్రుడి యొక్క బలానికైనా సాటి ఉన్నారేమో గాని ఉపమానరహితమైనటువంటి విల్లట. ఆ విల్లు యొక్క బలం ఎలాంటిదంటే రామచంద్రుడి యొక్క బలానికైనా సాటి ఉంటే ఉండొచ్చు, కానీ ఆ విల్లు యొక్క బలానికి సాటి లేనట్లుగా ఉన్నటువంటి ఆ విల్లుని వంచి ఆ లంకా పట్టణాన్ని నశింపచేసినటువంటి భుజబలం కలిగినటువంటి వాడు. பிராட்டிக்கு பண்ணின வியாபாரத்தை ஆசிரிதர் எல்லாருக்கும் ஒக்க பண்ணித்தாக அவன் பிரீதியோடே வர்த்திக்கிற தேசமாகையாலே అన్నార్కెల్లాం ఇనిదాంబడి ఇరుక్కుం దేశం. పిరాటి విషయంలో ఎలాంటి రక్షణ చేశాడు? అలాంటి కార్యాలని ఆశ్రితులందరి విషయంలో చేసేటువంటి ఒక్క పండితాగా అందరి విషయంలో చేసేవాడి వలె ఆయన ప్రీతితోటి చెయ్యటం కోసమనే ఆయన ప్రీతితోటి ఈ దేశంలో ఈ వైగుంఠ విన్నగరంలో వేయించేసి ఉన్నట్ట. ఎలా కన్నార్కు ఎల్లాం ఇనిదాంబడి, చూడటానికి ఎంతో భోగ్యంగా ఉండేటువంటి ఈ వైగుంఠ విన్నగరంలో చెన్నెలిత్యాది ఇది వాయిత్తు కజనయాన ప్రదేశం ఇరుక్కుంబడి. ఇది కదా కజనయాన అంటే పొలాలతో కూడుకున్నటువంటి ప్రదేశం అంతా ఉన్న ప్రకారమని చెన్నెలోడే కూడా తామరై సేల్కయల్கள் వాళై చెంకట నీరోடும் ఎడైందు విడంగా నిక్కుమాయిత్తు వైలడంగా. ఆ ప్రాంతాల్లో అంత సెన్నెల్ ఎర్రధాన్యపు పొలాలు, తామరలు, సేల్ చేపలు, కయలగల్ చేపలు, వాళయ చేపలు, ఎర్ర కలువలతోటి శంకరు నీరోடும் ఎడైందు వాటితోటి కలిసి విడంగా నిక్కుమాయిత్తు వైలడంగా. ఆ పంటలన్నీ కూడా ఇలాంటి రకరకాలైనటువంటి చేపలతోటి నిండి ఉన్నాయట. మన్ను పొగజిత్యాది ఇది వాయిత్తు స్థలమాన ప్రదేశం ఇరుక్కుమ్మడి. మన్ను పొగజంటే మంచి కీర్తి కలిగి, ఇది ఈ స్థలానికి అది పొలాలకు ఉన్నటువంటి వైభవం. ఆ ఊరిలో ఉన్నటువంటి స్థలాలు ఎలా ఉన్నాయంటే నిత్యమాన పొగజైవుడయ్యరా ఇరుక్కిర బ్రాహ్మణర్ మిక్కి ఇరుక్కిర. అదిగో నిత్యముగా ఉండేటువంటి కీర్తి కలిగిన, కిందటి పాసలో చెప్పుకున్నాం కదా, 4 వేదాలు 6 రంగాలు అన్ని వినటము, అన్ని అధ్యయనము చేయటము వినటము చేసినటువంటి బ్రాహ్మణోత్తములు, దానివల్ల ఆత్మగుణాలు కలిగిన బ్రాహ్మణోత్తములు అని చెప్పుకున్నట్టు అలాంటి బ్రాహ్మణోత్తములు ఏం చేసి ఉండేటువంటి స్థానం ఇది కదా. ఊరుం విడాగయ్యం ఇరుక్తుంబడి. విడాగయ్యం అంటే పొలాలు, ఆ ఊరు ఆ పొలాలు ఉన్నటువంటి ప్రకారం. మిన్ననయ్య నున్మరుంగుల్ மெல்லியற்காவே லங்கை வேந்தன் முடிவொரு 10 தோள் 20 போய் உதிரா தன் நிகற்றிலை வளை தன்னிலங்கை பொடி செய்த தடந்தோடன் மகிழ்ந்து இனிது மறுவீடை கோயில் தென்னெலொடு செங்கமலம் சேல் கயல்கள் வாளை செங்கழு நீரொடு மிடைந்து கதனி திகழந்தெங்கும் மண்ணு புகழ் வேதியர்கள் மலிவெய்து நாங்கூர் வைகுந்த வெண்ணகரம் வணங்குமட நெஞ்சே. 6వ పాటు 6వ పాసురం. కీజే నరసింహావతారము
அனந்தரமும் ராமாவதாரமுமாக அனுபவித்தார். அனந்தர அனந்தர அவதாரமாய் ஆழ்வார்களை எல்லாம் ஈடுபடுத்தும் கிருஷ்ணாவதாரத்தை మేల్ 3 పాత్రాలు అనుభవించారు. కింద మొదట నరసింహావతారాన్ని అనుభవించారు, ఆ తర్వాత రామావతారాన్ని అనుభవించారు. ఇప్పుడు రామావతారం తర్వాత అయిన కృష్ణావతారము, ఆళ్వార్లందరినీ కూడా మోహపడిచేటువంటి ఈ కృష్ణావతారాన్ని ఇప్పుడు 3 పాత్రాలతో అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. వెண்மை மிகு ஒளிவு கொடுவந்தவளை பெரிய பேயினது உருவு கொடுமாளவு ஏருண்டு திண்மை மிகுமறு தொடும் நல் செகடும் இருத்தருளும் தேவன் அவன் மகிழ்ந்து இனிது மருவி உரை கோயில் உண்மை மிகுமறையொடு நற்கலைகள் நிறை பொறைகள் உதவு கொடை என்னு இவத்தின் ஒழிவில்லா பெரியா வன்மை மிகுமறை அவர்கள் மலிவெய்து நாங்கூர் வைகுந்த விண்ணகரம் వణంగుమడ నెంజే. ప్రతిపదార్థం. పెన్మై మిగు స్త్రీత్వము చేత అధికమైనటువంటి ఒడిగు కొడు వందవడై శరీరాన్ని ధరించి వచ్చినటువంటి, అంటే అలాంటి రూపాన్ని ధరించిన వచ్చినటువంటి పూతనని పెరియ పేయనదు పెద్ద పిశాచము యొక్క ఉరువు కొడు మాళ, ఆ రూపము నశించేటట్లుగా ఉయిర్ ఉండు, ఉయిర్ ప్రాణాన్ని ఉండు భుజించి తిన్మయ మిగు దాఢ్యముచే అధికమైనటువంటి మరుదొడు మద్ది చెట్లతో కూడా నల్ శకటం మంచి శకటమును ఇరుత్తరులు విరిచి కృప చేసినటువంటి దేవన్ అవన్ దేవుడైనటువంటి, అంటే తేజస్సు కలవాడైన సర్వేశ్వరుడు మగిజిందు ఇనిదు మరువి ఉరై కోయిల్ సంతోషించి భోగ్యముగా అమరి నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్య దేశమైన ఉన్మై మిగు సత్యత చేత అధికమైన మరయ్యుడు వేదములతో కూడా నర్కలైகள் మంచి శాస్త్రములను నిరై పొరైகள் గుణపూర్తి సహనములను ఉదవు ఉపకరించడి కొడై దాతృత్వమును ఎండ్రు అనడి ఇవత్తిన్ ఒజివిల్లా వీటి యొక్క విడుపు లేని పెరియవన్మై గొప్ప ఔదార్యము చేత మిగు అధికమైనటువంటి మరయవరగల్ వైదికులు మలివేయుం సమృద్ధిని చెందుతున్న నాంగూరు తిరునాంగూరు ఎందరి వైగుంద విన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్స వణంగు ఆశ్రయించు. యశోదాదేవి యొక్క రూపాన్ని ధరించి వచ్చింది పూతన. అలాంటి పెద్ద పిశాచి రూపముతో కూడా పడి చచ్చిపోయేటట్లుగా, అంటే ఏ రూపం తాల్చినా ఆ మరణించేటప్పుడు యథార్థమైన రూపం బయటపడేటట్టుగా దాని యొక్క ప్రాణాలను భుజించి దృఢమైన మద్ది చెట్లను విరిచివేసి శకటాసురుణ్ణి విరిచివేసినటువంటి స్వామి సంతోషంగా భోగ్యంగా నిత్యవాసం చేస్తున్న దివ్యదేశం ఈ వైగుండ విన్నగరం. అక్కడ వాళ్ళంతా ఎలా ఉంటారు? సత్యమైనటువంటి వేదాలని, మంచి శాస్త్రాలని, గుణపూర్తి, క్షమ, దాతృత్వము మొదలైనటువంటి వాటిని విడవకుండా ఉన్నటువంటి గొప్ప ఔదార్యము కలిగినటువంటి వైదికులు సమృద్ధిగా ఉన్నటువంటి తిరునాంగూరులోని వైగుండ విన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్స ఆశ్రయించు అంటున్నారు ఆళ్వార్లు. ఆరాం పాట్టు పెన్మై ఇత్యాది నారీణాం ఉత్తమయ్యానయ సోదై பிராட்டி வடிவை கொண்டு வந்த பூத்தனையை பெரிய பேயின் வடிவை உடையலாய் கொண்டு முடிந்து பிணமாய் கிடக்கும்படியாக அவளை முடித்து அசுராவேசத்தாலே மிக்க தென்மையை உடைய மருது தொடங்கின காரியத்தை முடிய தலை கொட்ட வல்ல சக்தியை உடைய சகடம் இவத்தை இருத்து அருளி விரோதி போக பெற்றோமிரே ఎన్ను అత్తాలే దీప్తనాన సర్వేశ్వరన్ విరుంబి వర్తిక్కిర దేశం. స్త్రీలలో కల్లా ఉత్తమ స్త్రీ అని చెప్పబడేటట్టుగా ఉన్న యశోదా పిరాట్టి వలె అదిగో రూపం తాల్చి వచ్చిందట పూతన.
అలాంటి పూతనని అది ఆవిడ యొక్క విషపు పాలనన్నిటినీ తాగినటువంటి కృష్ణ పరమాత్మ పాలతో పాటుగా ఆవిడ ప్రాణాలను కూడా పాప తాగేస్తే అప్పుడు పెద్ద పిశాచి శరీరంతో కింద పడి నశించిపోయేటట్లుగా ఆవిడని నశింపచేసి అసురావేశంతో వచ్చినటువంటి అసురావేశం అధికంగా కలిగినటువంటి 2 మద్ది చెట్లు వాటిని విరక్కొట్టేసి ఆరంభించిన కార్యాన్ని పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన శకటాసురుడట. ఆయన్ని కూడా ఇరుత్తు అరుడి విరక్కొట్టేసి విరోధి పోగ పెత్తో మీరే, ఇంకెవ్వరూ విరోధులు లేరు కదా అని సంతోషంతో అదిగో ప్రకాశిస్తూ ఉన్నట్ట సర్వేశ్వరుడు ఈ వైగుంధ విన్నగరంలో వేంచేసి అత్తాలే దీప్తనాల సర్వేశ్వరన్ విరుంబి వర్తిక్కిర దేశం. వీళ్ళందరూ ఇది శత్రు నిరసనం జరిగిపోయింది కదా, ఇంకా భయమే ఉన్నది కనుక అని ఆనందంతో ప్రకాశిస్తూ వేంచేసి ఉన్నట్ట ఆ దేశంలో. ఉண்மை இத்தியாதி உண்மை மிகு மறையொடு நற்கலைகள் நிறை பொறைகள் உதவு கொடை ఎన్ను ఇవత్తిన్ ఒజివిల్లా పెరియ వన్మయమిగు మறையவர்கள் మలివేదు నాంగూరు. யதாபூதவாதியான வேதங்களோடே கூட அவத்தை அவத்தினுடைய நன்றான அங்கங்கள் இவத்தில் உண்டான வாசனையாலே வரக்கடவ ஆத்மகுணங்களை உடைய அடக்கம் க்ஷமை அர்த்தித்த போதே அபேட்சிதங்களை கொடுக்கையாகிற ஔதாரியம் என்ன போலே சொல்லுகிற இவத்தில் ஒழிவு இன்னிக்கே இருக்க உதாரணானவர்களால் మిక్కిరుక్కిర ఏది ఆ వైగుంధ విన్నగరం. యథాభూతవాదులైనటువంటి యథాభూతవాది అయిన వేదాలంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పేటువంటివి అయిన వేదాలతో కూడా వాటి యొక్క అంగాలని కూడా ఇవత్తినుడి వాసనయ్యాలి. వాటన్నింటినీ సేవించటం వల్ల కలిగినటువంటి ఆత్మగుణాల వల్ల అడక్కం, విధేయత, క్షమాగుణము, ఎవరైనా ఏదైనా వచ్చి అర్థిస్తే వాడు కోరుకున్నటువంటి దాన్ని ఇచ్చేటువంటి ఔదార్యము అని చెప్పేటట్లుగా వీటిల్లో ఏ కొరత లేకుండా ఉన్నటువంటి ఉదారులైనటువంటి బ్రాహ్మణోత్తములు అధికంగా ఉండేటువంటి అసలు నాంగూర్ వైగుంధ విన్నగరం మడనెంటే వణంగు. అదిగో ఆ నాంగూరు అనే ప్రాంతంలో ఉన్న వైగుంధ విన్నగరాన్ని నెంజే విధేయమైన మనస్స మడనెంజే వణంగు నమస్కరించు. వన్మయ అంటే ఔదార్యం, ఆత్మ సమర్పణము అని చెప్పారు. ఏజాం పాట్ పెన్మై మిగు ఒడిగు కొడు వందవడై పెరియప్పేయినదు ఉరువు కొడు మాడ ఉయరుండు திண்மை மிகு மருதொடு நல் செகடம் இருத்தருடும் தேவனவன்மகு ஜிந்து இனிது மறுவியுரை கோயில் உண்மை மிகுமறையொடு நற்கலைகள் நிறை பொறைகள் உதவு கொடை என்று இவத்தின் ஒழிவில்லா பெரியா வன்மை மிகுமறை அவர்கள் மலிவெய்து நாங்கூர் வைகுந்த விண்ணகரம் வணங்குமட நெஞ்சே. ஏழாம் பாட்டு விளங்கனி இத்தியாதி. வேல் எண்ணத்தால் நெடுமை అర్థమాயிருക്കാം. నెడుమై అని అర్థం చెప్పవలసి ఉండగా నెడుమయ్య ఇచ్చున్నది లక్షణయ వైపుల్య వాచి ఎందు పరందా ఎన్గిరారు. అంటే ఏమివ్వలేదు ఇందులో కూడా. విలంకని 3 పాసురాలు కృష్ణావతారం అని చెప్పారు కాబట్టి ఇంకా లైన్ గా చదువుకుంటూ ఇంకా సంగతి అనేది ఏమీ లేదనమాట. విలంకనియై ఇళంకండు కొండు திற எரிந்து வேல் நெடுங்கணாயிச்சியர்கள் வைத்தயர வெண்ணெய் உளங்குளிரா அமுது செய்து இவ்வுலகு உண்டு காலை உகந்து இனிது நாள் தோறும் மருவியுரை கோயில் இளம்பழி நற்கமுகு குலை தெங்கு கொடி சென்னெல் ஈன் கரும்புகள் வளரக்கால் தடவும் புனலால் வளங்கொண்ட பெரும் செல்வம் వలరుమణి నాంగూర్ వైగుంధ విన్నగరం వణంగు మడనెంజే. ప్రతిపదార్థం. ఇళంకన్ను కొండు లేగదోడను పుచ్చుకొని
ఇళంకనియై వెలగపండును ఉదిరా రాలునట్లుగా ఎరిందు విసిరి వేల్ నెడుంకణ్ ఆయిచీరగల్ వైత తైరు వెన్నై ఉళంకుళిరా. ఆ విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన గోపికలు ఉంచినటువంటి పెరుగుని వెన్నని హృదయం చల్లబడేటట్లుగా అముదు సైరు ఆరగించి ఈ ఊలకు ఈ లోకమును ఉండా పూజించినటువంటి కాళై యవ్వనుడు ఉగందు. అలాంటి యవ్వనుడు ఉగందు సంతోషించి ఇనిదు నాల్దోరు మరవి ఉరై కోయిల్. ప్రతిదినము కూడా అమరి నిత్యవాసము చేస్తున్నటువంటి దివ్యదేశమైనటువంటి ఈ వైగుంఠ విన్నగరంలో ఇళంపడి లేతతనము స్వభావముగా గల నల్ కముగు పోక చెట్టును, కొలై గెలలు గల తేంగు కొబ్బరి చెట్టును, కొడి తమలపాకుల తీగలను, చెన్నెల్ ఎర్రని ఒరిచేలును, ఈన్ కరుంబు భోగ్యమైన చెరుకు గల కణుపులను వలరా వృద్ధి పొందేటట్లుగా కాలనటి మొదళ్లను తడవు తడుపుచున్న పునలాల్ ఉదకము చేత వళంకొండ సమృద్ధి చెందుతున్న పెరుంజ్వలం గొప్ప సంపద వలరం వృద్ధి పొందుతున్న అణినాంగూరు అందమైనటువంటి తిరునాంగూరు ఎందలి వైగుంఠ విన్నగరం అనే దివ్య దేశాన్ని భవ్యమైన మనస్స ఆశ్రయించు. లేగదోడ యొక్క రూపం ధరించి వచ్చాడు ఒక అసురుడు. వెలగపండు రూపాన్ని ధరించినటువంటి ఈ లేగదోడ వలె వచ్చినటువంటి ఈ అసురుడితోటి వెలగపండు రూపం ధరించి వచ్చిన ఆ అసురుణ్ణి కొట్టి ఇద్దరినీ నశింపచేసినటువంటి వాడు. అంతేకాదు నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపికలు ఉట్ల మీద ఉంచినటువంటి పెరుగుని వెన్నని ఆ పొట్ట చల్లబడేటట్లుగా భుజించినటువంటి వాడు. ఈ లోకాలను కూడా భుజించినటువంటి యువకుడు. నిత్యము సంతోషంతో భోగ్యంగా నిత్యవాసం చేస్తున్న దివ్య దేశం ఇది. అక్కడ ఎలా ఉంటుందట ప్రకృతి? లేత పోక చెట్లు, గెలలు గల కొబ్బరి చెట్లు, తమలపాకుల తీగలు, వరి చేలు, చెరకు వృద్ధి పొందేటట్లుగా వాటి మొదళ్లలో నీరు సమృద్ధిగా ఉండి గొప్ప సంపద వృద్ధి చెందుతూ ఉన్నటువంటి సుందరమైన తిరునాంగూరులోని వైగుంఠ విన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్స ఆశ్రయించు అంటున్నారు ఈ పాత్రలో. వెలంకని ఇత్యాది వత్సాసురనైకొండు విళావాయి నిర్కిర అసురన్ మేలే ఉదిరింబడి ఎరిందు வேல் போலே பரந்த கண்ணை உடையராயிருக்கிழச்சிகள் சேமித்து வைத்த தயிரையும் வெண்ணையையும் ஆசிரித ஸ்பரிசம் உள்ளது ஒரு திரவியமாகையாலே திருவுள்ளமானது குளிரும்படியாக அமுது செய்து அனந்தரம் இந்த லோகத்தை இடைய திருவயிற்றிலே வைத்து ரக்ஷவர்க்கத்தினுடைய ரக்ஷணத்தை பண்ணுகையாலே ఇళగిప్పదిత్తిరుక్కిరవన్. ఆ వత్సాసురుడిని రెండు చేతులతో పట్టుకొని ఆ కపిత్తాసురుడి మీద విసిరితే ఇద్దరు కలిసి ఉదిరింబడి ఎరిందు, ఒకళ్ళను తగిలి ఒకళ్ళు కింద ఉదిరింబడి రాలిపోయేటట్లుగా విసిరి వేలాయుధంలాగా విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఈ గోపికలు ఉంచినటువంటి వెన్నని ఉట్ల మీద ఉంచినటువంటి పెరుగుని వెన్నని ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగినటువంటి ద్రవ్యం కావటం చేత ఆ పదార్థాలను మొత్తం ఆరగించటం చేత ఆయన మనసంతా చల్లబడేటట్లుగా దాన్ని ఆరగించాడు. ఆ తర్వాత ఈ లోకాలన్నింటినీ కూడా తన గర్భంలో ఉంచుకున్నటువంటి వాడు ఇలా రక్షవర్గాన్ని మొత్తాన్ని రక్షించటం చేత ఎలా ఉన్నట్ట యువకుడైపోయాట. ఆనందంతో ఇళగిప్పదిత్తిరుక్కిరవన్ యువకుడైపోయాడు. అదిగో చెప్పారు కదా కాళయ్య అంటే యువకుడని. ఈ రక్షవర్గాన్ని మొత్తం నా చేత రక్షింపబడవలసిన వాళ్ళందరినీ రక్షించాను అనే ఆనందంలో యువకుడు అయిపోయాట పెరుమాళ్ళు. అలా అంటే காளை இளம்படி இளமையை ஸ்வபாவமாக உடைத்தாயிருக்கிற கமுகு கொலையை உடைத்தாயிருக்கிற தெங்கு வெத்திலை கொடி சென்னல் இனி அகரும்பானது
கல் வனரும்படியாக புனலானது கால் తడవా నిర్కుమాయిత్తు. ఇళయమై స్వభావమాగా కముకు చెట్లు, లేత కముకు చెట్లు, గెలలు కలిగినటువంటి కొబ్బరి చెట్లు, వెత్తిలే కొడి తమలపాకులు తీగలు, ఎర్ర ధాన్యపు పొలాలు, ఇనియ కరుంబానదు భోగ్యమైనటువంటి చెరుకు అనేటువంటిది కణ్వళరుంబడియాగా కణుపులు పెరిగేటట్లుగా. ఆ నీళ్ళలాగా ఎక్కువ నీళ్లు పెడితే మళ్ళా కుళ్ళిపోతాయేమో, మరి ఊరికే పాదాలు తడిచేటట్లుగా నీళ్ళని పెడుతూ ఉంటే ఆ కరుంబానదు నాల్దోறுం ஒரு కండు ఏరి వరుంబడి కాలు తడవుమా ఎత్తు పొనలానదు. రోజుకి ఒక కణుపు చొప్పున ఆ పొడవు హైట్ పెరుగుతూ ఉన్నాయట. అలాగా కాలు తడవుమా ఎత్తు పొనలానదు. ఆ నీళ్లు కాళ్ళు తడిచేటంత వరకు మాత్రమే పెట్టినటువంటి ఆ చెరుకు పంటలు నిరవధిక సంపత్త అన్నది మారాదే సెల్లుగిరా. నిరవధిక సంపద అనేటువంటిది మారకుండా ఎప్పుడు అలాగా ఉండేటువంటి మణినాంగూర్ వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే. ఆ వైగుంద తిరునాంగూరు ప్రాంతంలోని వడరం అణినాంగూర్, మణినాంగూరు కాదు, అణినాంగూర్ వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే అంటున్నారు ఆళ్వాళ్ళు. వెళంకనియై இளங்கண்ணு கொண்டு திற எரிந்து வேல் நெடுங்கல் ஆயிற்றீர்கள் வைத்தயர வெண்ணெய் உளங்குளிர அமுது செய்து இவ்வளவு உண்ட காலை உகந்து இனிது நாள்தோறும் மறுவிவுரை கோயில் இளம்படி நற்கமுகு குலைத்து எங்கும் கொடி தெங்கும் கொடி சென்னலியின் கரும்புகன் வளரக்கால் தடவும் புனலால் வளங்கொண்ட பெரும் செல்வம் வளருமடிనాంగూర్ వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే. ఎట్టాం పాటు 8వ పాసురం. ఇది కూడా కృష్ణావతార వైభవాన్ని చెప్పేటువంటిదే కదా. ఇది కూడా ஆராதசினத்தின்மிகுணரகன் உரம் அழித்த வடலாழி தடக்கையன் அலர்மகட்கும் அரற்கும் கூறாக கொடுத்தருடும் திருவுடம்பன் இமையோரு குலமுதல்வன் மகிழ்ந்து எனது மறுவியுரை கோயில் மாறாத மலர் கமலம் செங்கழுநீர் ததும்பி மதுவெள்ளம் ஒழுக ஒயல் உழவர் மழையடைப்பா. மாறாத பெரும் செல்வம் வளரும் అణినాంగూర్ వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే. ప్రతిపదార్థం. ఆరాధ శనత్తిన్ మిగు నరకన్, శాంతించనటువంటి కోపముతోటి అధికమైన కోపం కలిగిన నరకాసురుడి యొక్క ఉరం అజిత్త, ఆ బలాన్ని నశింపచేసినటువంటి అడల్ ఆషి, యుద్ధోన్ముఖమైనటువంటి చక్రాయుధము, తడం కయ్యన్, విశాలమైన హస్తముందు కలిగినటువంటి వాడు, అలర్మఘట్కుం, పద్మపుత్రికయుగు లక్ష్మీదేవికిని, అరర్కుం రుద్రునికిని కూరాగా భాగాలుగా కొడుత్తు అరుళం, ఇచ్చి కృప చేసినటువంటి తిరువుడంబన్, సుందరమైన తిరుమేని కలవాడు, ఇమయోరు కులం మొదల్వన్, నిత్యసురుల యొక్క సంఘానికి ప్రధానుడైనటువంటి సర్వేశ్వరుడు, మగిజిందు ఇనిదు మరువి ఉరై కోయిల్, అదిగో సంతోషంతో భోగ్యంగా అమరి నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశమైన మారాద మలర్ కమలం శంకజునీర్ తదుంబి మధువెళ్ళం, మారాద అవిచ్ఛిన్నమైనటువంటి పుష్పాలు గల తామరలను, ఎర్ర కలువలను, నిబిడమై మకరంద ప్రవాహము రోజుగా ప్రవహించగా, ఉజవర్ కర్షకులు వయల్ వరిమల్ల యొక్క మడై మధుములను అడైప్ప బంధింపగా, మారాద విచ్ఛేదము లేని పెరుం సెల్వం వళரும் అణినాంగూర్ వైగుంద వెన్నగరం మడనెంజే వణంగు.
గొప్ప సంపద వృద్ధి పొందుతూ ఉన్నటువంటి అందమైనటువంటి తిరునాంగూరు ప్రాంతములోని వైగుంద విన్నగరం అనే దిక్కుదేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు వణంగు అంటున్నారు. అధికమైనటువంటి కోపం కలిగిన నరకాసుడి యొక్క బలాన్ని నశింపచేసి యుద్ధోన్ముఖమైనటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు, లక్ష్మీదేవికి రుద్రుడికి కూడా తన శరీరంలో సమానంగా భాగాన్ని ఇచ్చినటువంటి సౌలభ్యం కలవాడు, నిత్యసూరి సంఘానికి ప్రధానుడు అయినటువంటి సర్వేశ్వరుడు సంతోషముతోటి భోగ్యంగా నిత్యవాసం చేస్తున్న దివ్యదేశము ఇది. ఇక్కడ ఎలా ఉంటుందట, విచ్ఛేదం లేకుండా పుష్పాలను పూస్తూ ఉండేటువంటి తామరలు, పుష్పిస్తూ ఉన్నటువంటి తామరలు, ఎర్ర కలువల యొక్క పుష్పముల యందలి మకరందం ప్రవహిస్తూ ఉంటే, ఒరిమళ్ళ యొక్క మధుములను కర్షకులు బంధిస్తూ ఉంటే, మకరందంతో కూడినటువంటి జల సమృద్ధి చేత విచ్ఛేదము లేకుండా సంపద వృద్ధి పొందుతూ ఉన్నటువంటి తిరునాంగూరు, అలాంటి దివ్యదేశాన్ని ఆశ్రయించమ్మా వైగుంద విన్నగరం అనే దివ్యదేశాన్ని అంటున్నారు ఆళ్వారు. ఎట్టాంపాటు ఆరాధ ఇత్యాది ஒரு காலாரா கடவதன்னிக்கே இருக்கிற சினத்தை ஒரு கால் ஆறக்கடவதன்னிக்கே இருக்கிற சினத்தை உடையனாய் மிகைத்து வாரானின்னுள்ள நரகனுடைய மிடுக்கை அழித்த யுத்தோன்முகமான திருவாழியை கையிலே உடையவன் பெரிய பிராட்டியார்க்கும் ருத்ரனுக்கும் என்னது என்னு கூறிட்டு அனுபவிக்கலாம்படி திருமேனியை கொடுத்து கொண்டிருக்கிற சீலத்தை உடையவன் నిత్యసూరిగల తెరలుక్కు నాథనానవన్. అదిగో ఒక్కసారి కూడా తగ్గనటువంటి కోపం ఆ నరకాసురుడిది. అలాంటి మిగైత్తు వారాని అలా అధికంగా ఆ కోపం వస్తూ ఉన్నటువంటి నరకాసురుడి యొక్క ఆ గర్వాన్ని అణచివేసినటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు, పెరే పిరాట్టికి రుద్రుడికి కూడా ఇది నా స్థానమే అనేటట్లుగా తన శరీరంలో భాగాలను ఇచ్చినటువంటి వాడు. అంతేకాదు తిరుమేని కొడుతుకొని శీలత్తెవిడని సౌశల్య స్వభావం పెరే పిరాట్టికి ఎలానో రుద్రుడికి కూడా అలానే ఇచ్చిన తారతమ్యం చూపించకుండా, సౌశీల్యం అంటే అదే కదా, మహతో మందైస్తహ అని నేరంద్రైన సంశ్లేషం అని, అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు, నిత్యసూరుల యొక్క సమూహానికి నాదుడైనటువంటి వాడు. మారాద ఇత్యాది మారాద మలర్కమలం శంకజునీర్ తదుంబి మధువెల్లం ఒజుగా వయల్ ఉజవర్ మడయ్యడప్ప మారాద పెరుం సెల్వం వళரும். మారాద మలరై ఉడైతాన తామరై, ఎప్పుడు పూస్తూనే ఉంటాయట తామర పుష్పాలు, శంకజు నీరు, ఎర్ర కలువలు, ఇవత్తిల్ మిక్కు మధువెళ్ళం ఇట్టు పాయా, వీటి నుండి మధువు అలాగా ప్రవహిస్తూ ఉండగా, ఒయిలిల్ ఉండాన కర్షకరానవరగల్ పైర్ అజియా వెళ్ళం పోమళవానవారే మడైగళై అడైప్పరగల్. ఈ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పైరు అజియా, ఈ ప్రవాహానికి ఆ పైరు కూడా నశించేటట్లుగా, వెళ్ళం పోమళవానవారే, అదిగో ఆ ప్రవాహం వెళ్ళిపోగానే మడైగళై అడైప్పరగళ్ళు అలా అడ్డుకట్టలు వేసుకుంటూ ఉంటారు. మారాద పెరుం సెల్వం వళரும் అంగే ఉడైందదు ఇంగే ఉడైందదు కెడాయెన్ను సహ్య పెరుక్కు కెడాయెన్ను కూప్పిడగర ఆరవారమేయాయ్ కెడక్కు మాయెత్తు. ఈ మధువు ఇలా ప్రవహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సహ్య పెరుక్కు కెడాయ్, ఆ పర్వతం మీద నుంచి వచ్చింది, అదిగో అక్కడి నుంచి బయలుదేరింది, ఇక్కడి నుంచి బయలుదేరింది అని చెప్పుకునేటట్లుగా ఈ మధు ప్రవాహం అదిగో అక్కడి నుంచి బయలుదేరిందండి, ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరిందండి, లేదా ఆ పర్వతం మీద నుంచి బయలుదేరిందని చెప్పుకునేటట్లుగా కూప్పిడిగర ఆరవారమేవా, అలాగా కూప్పిడిగర కేకలు వేస్తూ ఉండేటువంటి ఆ కోలాహలమే కదా ఆ దివ్య దేశంలో మనకు లభించేది అంటూ, అలాంటి అణినాంగూర్ వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే,
అలాంటి అందమైనటువంటి నాంగూరు ప్రాంతంలో ఉన్న వైగుండ విన్నగరాన్ని ఆశ్రయించమ్మా, మణరింజే భవ్యమైన మనస్తా అంటున్నారు. ஆராதசினத்தின் மிகுநரகன் உரமழித்த வடலாழி தடக்கையன் அலர்மகட்கும் அரற்கும் கோராக கொடுத்தருளும் திருவடம்பன் இமையோர் குலமுதல்வன் மகிழ்ந்து இனுது மறுவியுரை கோயில் மாறாத மலர் கமலம் செங்கழு நீர் ததும்பி மது வெள்ளம் ஒழுக ஒயில் உழவர் மடையடைப்ப மாறாத பெரும் செல்வம் வளரும் அணிநாங்கூர் వైగుంద విన్నగరం వణంగుమడ నెంజే. 9వ పాటు 9వ పాసురం. ఏం చెప్తున్నారు ఈ 9వ పాసురంలో అంటే, ఒక్క నిమిషం, கீழ்பாட்டில் இப்படி அவதாரிக்கு సంగతి ఉందండి. கௌசல்யத்தை அனுசந்தித்தவுடனே அவனுடைய பரத்வம் திருவுள்ளத்தில் ஊத்தியிருந்து అత్తై అరుళి చేయగిరార్ ఎన్నాదల్. కింద కృష్ణావతారం సౌలభ్యాన్ని అనుసంధానం చేసుకోగానే ఆయన యొక్క పరత్వం మనసులోకి వచ్చి చేరిపోయింది. దాన్ని అనుగ్రహిస్తున్నారని చెప్పచ్చు. లేదా కీది కృష్ణావతారం ప్రస్తుతమాహయ్యాల్ నాగపర్యంకం ఉత్సృజ్య యాగతో మధురాంపుర్యం అని చెప్పినట్లుగా அதுக்கு அடியான திருப்பார்கடலானை అనుభవిక్కిరార్ ఎన్గిరార్ ఎన్నాదల్ సంగతి. అంటే సౌలభ్యాన్ని అనుభవించినటువంటి ఆడవాళ్ళకి పరత్వం మనసులోకి తోచింది, అది అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో అనుభవించబడేటువంటి విషయం పాల్కడలిలో ఉన్నటువంటి పెరుమాళ్ళు. అయితే ఇంకొకటిగా కూడా చెప్పుకోవచ్చండి, కృష్ణావతారం అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అదిగో క్షీరార్ణవ నికేతన నాగపర్యంకం ఉత్సృజ్య యాగతో మధురాంపురిమని ఆ పాల్కడలిలో ఉన్నటువంటి పెరుమాళ్లే కదా కన్నపిరానుగా వచ్చి మధురానగరంలో అవతరించాడు. కాబట్టి ఈ కృష్ణావతారానికి మూల స్థానం ఏమిటి? ఎక్కడి నుంచి బయలుదేరింది అది ఈ కృష్ణావతారం? ఆ పాల్కడలి. కాబట్టి పాల్కడల్లో ఉన్న పెరుమాళని అనుభవిస్తున్నారనైనా చెప్పచ్చు. వంగమలి తడంకడలుల్ వానవర్గలోడు మామునివర్ வளர் கூடி மாமலர்கள் தூவி எங்கள் தனி நாயகனே எமக்கு அருளாய் என்னும் ஈசன் அவன் மகிழ்ந்து எனது மறுவியுரை கோயில் செங்கையலும் வாழைகளும் சென்னல் இடைக்குதிப்பச் சேலுகளும் செழும் பனை சூழ் வீதிதொரும் இடைந்து மங்குல்மதி அகடும் உரிஞ்சு மணிமாட நாங்கூர் వైగుందవిన్ నగరం వణంగుమడ నెంజే. ప్రతిపదార్థము. వంగం మలి తడం కడలుల్, ఓడల చేత సమృద్ధమైన విశాలమైన పాల సముద్రమందు వానవరుగలోడు దేవతలతో కూడా మామునివర్ తనకాది మహామునులు పలర్ కూడి అనేకులు కూడి మామలరగల్ తూవి శ్లాఘ్యమైన పుష్పాలని చల్లి ఎంగల్ తని నాయకునే మాకు అద్వితీయ నాయకుడా యమక్కు అరుళాయ్ మాకు కృప చేయుమా ఎన్నుమని ప్రార్థించేటువంటి ఈశన్ అవన్ ఆ సర్వేశ్వరుడు మగిజిందు సంతోషించి ఇనిదు మరువి సుఖముగా వేంచేసి ఉండి ఒరై కోయిల్ నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశమైన చెంకయ్యలు ఎర్రని చేపలను వాళైగడం వాలుగ చేపలను చెన్నెలెడై వరిచేల మధ్య ఎందు దుముకుతూ ఉంటే సేల్ చిన్న చేపలు ఒగళం త్రుళ్ళుచున్నటువంటి తెజుం సుందరమైన వణై చెరువుల చేత చూజు చుట్టువారు కొనబడినటువంటి వీధిదొరం వీధులందెల్లను మిడైందు సాంద్రమైన మంగుల్ ఆకాశమందు సంచరించుచున్న మది
అఘడు చంద్రుడి యొక్క కింద కడుపును ఉరంజుం ఒరిసే ప్రకారమైన మణిమాడం మేడలు గల రత్నఖచితమైన మేడలు గల నాంగూర్ వైగుంద విన్నగరం మలనెంజే వణంగు. నాంగూరు తిరునాంగూరు ఎందలి వైగుంద విన్నగరం అనేది దివ్యదేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు. ఎలా ఉన్నదట ఆ పాల్కడలి? అధికమైన ఓడలు కలిగినటువంటి పాల్కడలి. దేవతలు మహర్షులు అందరూ కలిసి శ్లాఘ్యమైన పుష్పాలని ఆయనకి సమర్పించి, మాకు నాయకుడు నువ్వేనయ్యా, మా విషయంలో కృప చూపించు అని ప్రార్థించేటువంటి సర్వేశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన వైగుంద విన్నగరంలో ఉన్నాడు. ఏంటంటే అక్కడైతే వాళ్ళందరూ నన్ను ఆరాధన చేస్తారు, ఇక్కడ ఏమన్నా ఉన్నదా అంటే అంతకంటే సంతోషంగా ఉన్నట్ట. ఇక్కడ సంతోషంతో భోగ్యంగా నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశం. అలా ఎలా ఉంది ఆ దివ్యదేశం? ఎర్రటి పెద్ద చేపలు ఉరిచేల మధ్యలో గెంతుతూ ఉన్నాయట. చిన్న చేపలు తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నాయి. అందమైనటువంటి చెరువుల చేత చుట్టూ చెరువులు, అలాంటి అందమైనటువంటి చెరువులు, వీధులలో రత్నఖచితమైనటువంటి మేడలు, అవి చంద్రమండలాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి ఔన్నత్యం అంత ఎత్తు కలిగినటువంటివి. అలాంటి తిరునాంగూరులోని వైగుంద విన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు అంటున్నారు ఆళ్వార్లు. వన్బదాం పాటు వంగం ఇత్యాది మరక్కలంగళాల్ కురైవత్తిరుక్కిరా பெரிய திருப்பார்கடலிலே மலை குச்சிறப்பாக ஆனை இட்டு சொல்லுமா போலே கடலுக்கு చిరప్పాగ మరక్కలంగలు ఇట్టు చొల్ల కడవదు. మరక్కలంగళాలు చెక్క పడవలతోటి కొరత లేకుండా ఉన్నదట ఆ పెద్ద పాలకడలి. ఎలా అంటే ఓడలతోటి కూడినటువంటి పాలకడలి. ఎలా చెప్తున్నారట దాన్ని? ఆ పర్వతానికి గొప్పతనం రావటం కోసమని ఈ పర్వతం మీద ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి అనుకున్నారు అని, ఏనుగులు ఉన్నాయి అని చెప్పి ఆ పర్వతానికి వైభవాన్ని తెచ్చినట్లు, గొప్పతనాన్ని తెచ్చినట్లుగా, అలానే ఇక్కడ పాల సముద్రం కూడా ఎన్నెన్ని చెక్క ఓడలు ఉన్నాయనుకున్నారు. ఓడలతోటి నిండినటువంటి పాలకడలి అంటున్నారు. కడలుక్కు చిరప్పాగా మరక్కలంగళ ఇట్టు చొల్లకడవదు దేవరగలోడే தனகாதிகளும் கூட புஷ்பாதி உபகரணங்களை தூவி எங்களுக்கு நாதனான சர்வேஸ்வரனே எங்கள் பக்கலிலே கிருபையை பண்ணி அருள வேணும் ఎన్ను సర్వేశ్వరన్ ప్రీతిపూర్వకమాగా నిత్యవాసం పన్నుగిర దేశం. ఇంకా అక్కడ ఎలా ఉంటాట పాలకడల్లో? దేవతలు, సనకాది మహర్షులు పుష్పాది ఉపకరణాలన్నీ తీసుకొచ్చి ఆయన తిరువడిగల మీద చల్లి, మాకు నాదుడైనటువంటి సర్వేశ్వరుడా, మా విషయంలో కృప చెయ్యవయ్యా అని అక్కడ సేవిస్తూ ఉంటారు. అలాంటి సర్వేశ్వరుడు ఇప్పుడు ప్రీతిపూర్వకంగా వేయించేసి ఉన్నటువంటి స్థానం ఈ నిత్యవాసం చేస్తూ ఉన్నట్టు అక్కడ ఈ వైగుంద విన్నగరంలో. செங்கையல் இத்தியாதி செங்கையிலும் வாழைகளும் சென்னல் இடைக்குதிப்ப சேலுகளும் தெஜும்பனை சூழ் வீதிதோறும் இடைந்து மங்குல் மதியகடு உறிஞ்சு மணிமாடனாங்கூர் வைகுந்த விண்ணகரம் வணங்குமட நெஞ்சே. அழகிய கயலும் வாழைகளும் குளிர்த்தியை பத்த சென்னல் இடையிலே தாவா சேல்களானவை கழித்து வத்தியா నిన్నుళ్ళ మరుదనిలం సూచిందిరుక్కుం ఆయిత్తు. అందమైనటువంటి చేపలు, వాళైగళం అంటే చిన్న చేపలు పెద్ద చేపలు అనుకుంటారు. వాళై అనేటువంటి ఒక జాతి, కైలం అంటే చేపలని చూస్తారు. చల్లదనాన్ని పట్టి ఆ ఒరిచేల మధ్యలో అవి చేరితే సేల్గలానవై కళిత్తు, ఇవో రకమైన చేపలు, ఇవి గర్వించి అక్కడ వర్తియా నిన్నుళ్ళ మరుదనిలం ఆ నీటి ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. అవి గర్వించి అలా మరుదనిలం సూచిందిరుక్కుమాయితు, నీటి ప్రాంతాలన్నీ చుట్టబడి ఉన్నటువంటి ప్రాంతం అది. తెరువుగల్దోறுం వీధులన్నింటిలోనూ ఆకాశం వరకు ఆకాశత్తిలే పైరు తేయుంబడియాన మణిమయమాన మాడంగడయ్యా. అక్కడ ఎలా ఉన్నాయి ఆ వీధుల్లో ఉన్నటువంటి మేడలన్నీ కూడా
ఆకాశం వరకు చంద్రుణ్ణి తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా ఉన్నటువంటి మేడలు. ఆ మేడలు ఎలా ఆ చంద్రుడి యొక్క కింద పొట్టని తాకితే వయిరు తేయుంబడియాన మణిమయమాన మేడంగడు. ఆ కడుపును తాకి ఆ కడుపును కూడా చీల్చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి రత్న ఖచ్చితమైనటువంటి మేడలు కలిగిన వైగుంద వెన్నగరం వణంగు మడనెంజే అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలో. వంగమలి తడంకడరుள் வானவர்களோடு மாமுனிவர் பலர் கூடி மாமலர்கள் தூவி எங்கள் தனிநாயகனே எமக்கு அருளாய் என்னும் ஈசன் அவன் மகிழ்ந்து இனிது இனிது மருவியுரை கோயில் செங்கையிலும் வாழைகளும் சென்னில் இடை குதிப்பா சேலுகளும் செழும் பனை சூழ் வீதிதொரும் இடைந்து மங்குல் மதி அகடு உறிஞ்சு மணிமாளன உறிஞ்சு மணிமாளனாங்கூர் வைகுந்த விண்ணகரம் వణంగుమడ నెంజే. 10వ పాటు ఈ తిరుమల సేవించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలాన్ని చెప్తున్నారు ఈ పాసనలు. செங்குமலி தண்டு முதல் செக்கரமும் ஏந்தும் தாமரை கண்ணெடிய பிரான் தான் அமரும் கோயில் வங்கமலி கடல் உலகில் மலிவெய்து நாங்கூர் வைகுந்த விண்ணகர் மேல் வண்டரையும் பொழில் சூழ் மங்கையர் தம் தலைவன் மறுவலர் தம்புடல் துளியவான் வீசும் பரகாலங்கலிகன்னி சொன்னா செங்கமலி தமிழ் மாலை 10 இவை வல்லார்கள் தரணியொடு விசும்பு ஆளும் తన్మై పెరువారే. ఏమిటట ఫలశ్రుతి? ధరణివడు విసుంబు ఆడు. విసుంబు ఆకాశాన్ని అంటే పరమపదాన్ని ఏలుకుంటారని చెబుతూ ఉన్నారు. శంగు శంఖమును, మలి తండు దృఢమైన గదను, చక్కరం చక్రాన్ని, మొదలగు వాటిని మున్ మన ఎదుటనే ఏందుం ధరించి ఉన్న నెరియ తామరైక్కల్ పిరాన్ దీర్ఘమైన తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన ఉపకారకుడైన సర్వేశ్వరుడు తాన్ అమరుం కోయిల్ తాను నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశమైన వంగమలి ఓడలు సమృద్ధమై ఉన్నటువంటి కడల్ సముద్రావృతమైన ఉలగిల్ భూమి యందు మలివేదు సమృద్ధిని పొంది ఉన్న నాంగూర్ తిరునాంగూరు ఎందరి వైగుంద వెన్నగరమేల్ వైగుంద వెన్నగరం అనే దివ్యదేశము మీద ఒండు భ్రమరములు అరయ్యం ఝొంకారము చేయుచున్న పొజిల్ సూజు తోటల చేత చుట్టువారు కొనబడిన మంగయరథం మంగై దేశస్థులకు తలైవన్ ప్రధానులను మరువలరథం శత్రువుల యొక్క ఉడల్ తునియా వాల్ ఖడ్గమును శరీరము ఛేదించబడేటట్టుగా ఖడ్గాన్ని వీసుం విసిరడి పరకాలన్ శత్రువులకు మృత్యువు వంటి వారును కలిగన్ని కలిఘ్నులునగు తిరుమంగై ఆళ్వార్లు అంటే కలి యొక్క ప్రభావాన్ని నశింపచేసినటువంటి వారైన తిరుమంగై ఆళ్వార్లు సొన్న సాయించినటువంటి చెంగమలి చెంగప్పలకయ్యందలి కవులు అంటే ఆ చెంగప్పలకం దగ్గర ఉన్న కవులంతా కొనియాడదగినట్లుగా ఉన్న తమిజుమాలై ద్రావిడ ప్రబంధమైన ఇవై 10 ఈ 10 పాసురములను వల్లార్ఘల్ అభ్యసించ సమర్థులైనటువంటి వారు ధరణియోడు విసుంబు ఆడుం తన్మై పెరువారే అంటే భూమితో కూడా పరమపదాన్ని ఏలుకునేటువంటి స్వభావాన్ని పొందుతారు అంటున్నారు. పెరువారే ఆశ్రిత రక్షణ కొరకు పంచాయుధాలను ధరించి ఉన్నటువంటి పుండరీకాక్షుడు. ఆ పుండరీకాక్షుడైన సర్వేశ్వరుడు నిత్యవాసం చేస్తున్నటువంటి దివ్య దేశం ఎలా ఉంది? ఆ సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిలో
సమృద్ధి కలిగినటువంటి తిరునాంగూరిలో ఈ వైగుంద విన్నగరం అనే దివ్య దేశము మీద తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలు ఇవి. అక్కడ ఎలా ఉందట ఆ ఊరు వైభవం? భ్రమరాలు ఝంకారం చేస్తూ ఉన్నటువంటి తోటలు. ఆ తోటలు కలిగినటువంటి ఆ మంగదేశానికి రాజు తిరుమంగయ్య ఆళ్వారు. ఆయన తన యొక్క ఖడ్గంతో శత్రువుల యొక్క శరీరాన్ని ఛేదించేటువంటి స్వభావం కలిగిన వారు. అలాంటి తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించినటువంటి ఈ 10 పాసురాలని చెంగప్పలకైలోని కవి సంఘం కొనియాడదగేటట్లుగా ఉన్నాయట. అలాంటి కొనియాడదగేటట్లున్న ఈ దివ్య ప్రబంధం పెరిగి తిరుమజి, ఆ దివ్య ప్రబంధంలోని ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు విభూతి ద్వయాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అవుతారు. చెంగిత్యాది ఆశ్రితార్థమాగా శ్రీ పంచాయుధంగళయ్యం ధరిత్తు ఇరుక్కిర పుండరీకాక్షణాన సర్వేశ్వరం నిత్యవాసం పండుగిర దేశం. ఆశ్రిత రక్షణం కోసమని పంచాయుధాలను ధరించి ఉండేటువంటి పుండరీకాక్షుడైన సర్వేశ్వరుడు నిత్యవాసం చేసేటువంటి దేశం ఇది. మరక్కలత్తైవడైత్తాన కడల్ సోழந்த భూమిயில் సమృద్ధి వింది ఇరుక్కిర తిరునాంగూరిలే వైగుంద విన్నగరలే కవి పాడిత్తు. అదిగో మరక్కలత్త అంటే ఆ చెక్క ఓడలు. ఆ చెక్క ఓడలను కలిగినటువంటి సముద్రం చేత చుట్టబడినటువంటి భూమిలో సమృద్ధి బాగా ఉన్నటువంటి ఈ తిరునాంగూరిలో ఈ వైగుంద వెన్నగరం విషయంలో కదా కవి పాడింది. పాడినటువంటి కవి ఎవరు అంటే, కవి పాడినవారు మధుపానమత్తమాన ఒండుగల్ ధ్వనియా నిన్నుళ్ళ పొజిలాలే சோழப்பட்ட తిరుమంగయ్యలు ఉళ్ళార్కు ప్రధానరాన ఆళ్వార్. అంటే కవి ఎవరి విషయంలో పాడారు? పంచాయుధాలను ధరించినటువంటి పుండరీకాక్షుడైన సర్వేశ్వరుడి విషయంలో పాడారు. ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు అక్కడ నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దేశం ఈ వైగుంద వెన్నగరం. ఈ వైగుంద వెన్నగరం వైభవం ఎలా చెప్పాలి? ఈ భూమండలంలోకే సంపద కలిగినటువంటి దేశంగా ప్రసిద్ధి కలిగినటువంటి దేశం. అలాంటి వైగుంద వెన్నగరం మీద పాడారు. ఆ కవి పాడినటువంటి వారెవరయ్యా అంటే తిరుమంగయ్య ఆళ్వారు. వారెవరు? తిరుమంగైలో ఉన్నటువంటి ప్రజలకి ప్రధానులైనటువంటి వారు ఈ ఆళ్వారు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందయ్యా అంటే, మధుని అంటే తేనెని బాగా తాగి తాగి మత్తిల్లినటువంటి తుమ్మెదలు ధ్వనింప చేస్తూ ఉన్నటువంటి తోటలట. ఆ తోటల చేత చుట్టబడినటువంటి ఆ తిరుమంగై ప్రాంతం. ఆ తిరుమంగైకి ప్రధానులైనటువంటి ఆళ్వారు. శత్రుక్కల్ ఉడల్ తుణియుంబడియాగ వాడు వేసుగిరా పరకాలన్. అంటే శత్రువుల యొక్క శరీరాలు తునకలు అయ్యేటట్టుగా ఖడ్గాన్ని విసరగలిగేటువంటి పరకాలన్ తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి చెంగప్పుల వరగల్ తిరళ ఇరిందు తమిళ కొండాడ పుక్కాల్ ఇత్తయ్యే శంఖపలకం అంటారు కదా. ఆ పలకం దగ్గర ఉన్నటువంటి ఆ కవులంతా కూడా ఈ తమిళ ప్రబంధాలను కొనియాడాలి అని ఆరంభిస్తే దీన్నే కొనియాడేటట్లుగా ఉన్నటువంటి తమిళొడై పత్తయ్యం వల్ల వరగల్. తమిళ భాషలో ఉన్నటువంటి ఈ పాటల్లో పత్తయ్యం వల్ల వరగల్ ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఉభయ విభూతిயும் தாங்கள் எட்டவழக்காம்படியான స్వభావத்தை உடையராக பெறுவர். వాళ్ళు ఉభయ విభూతులు తమ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళలాగా వజక్కాంబడియాన స్వభావத்தை తన అధీనంలో కలిగినటువంటి వాళ్ళు అవుతారు అని దీనికి ఫలశ్రుతిని చెప్తున్నారు. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. செங்குமலி தண்டு முதல் செக்கரமும் ஏந்தும் தாமரை கண் எளிய பிரான் தான் அமரும் கோயில் வங்கமலி கடல் உலகில் மலிவேது நாங்கூர் வைகுந்த விண்ணகர்மேல் வண்டரையும் பொழில் சூழ் மங்கையர்தம் தலைவன் மறுவலர் தம்முடல் துணியா வாழ் வீசும் பரகாலன் கலிகன்னி சொன்ன செங்கமலி தமிழ் மாலை 10 வல்லார்கள் தரணி ஒடு விசும்பாடும் தன்மை பெறுவாரே.
திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடாஜ தனோபவம்